ఇంత ఈ 2 సంవత్సరాల నుంచి గిన్ని వేల రూపాయలు గిన్ని లక్షల రూపాయలు మాట్లాడబోయే ముందు దాదాపు ఇప్పుడు మనకి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం 45,15,000కి పైగా కూడా ఓట్లు పోలయ్యాయి. పూర్తి ఫలితాలు అర్ధరాత్రికి వచ్చే సమయం ఉంది. పర్సంటేజ్ విషయం చూసుకుంటే 84% పైగా ఉంది. సత్యం గారు, ఓవరాల్గా చూసుకునే 84% పైగా కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇది ఎక్కువ తక్కువ సెకండ్ థర్డ్ ఫేజ్లో అంటే ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీరేం మాట్లాడతారు? మ్యూట్ తీసి మాట్లాడండి సత్యం గారు. హలో, ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. వినపడుతుందా సార్? గ్రామాల్లో ఎస్ చెప్పండి. గ్రామాల్లో అర్బనైజేషన్ లేదా పెద్ద గ్రామాల్లో తక్కువ పర్సంటేజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రామ సైజు తగ్గుతూ ఉంటే ఎక్కువ పర్సంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటర్లతోటి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ప్రతి ఓటర్ని వాళ్ళు గత నెల రోజులుగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. పోల్ నిష్పత్తిలో సీట్లు వచ్చినాయి, అదే నిష్పత్తులు వాళ్ళు వస్తున్నాయి. కాంగ్రెస్ కు యథావిధిగా ఆధిక్యత కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకున్న బలం మేరకే వస్తున్నాయి. బీజేపీకి వాళ్ళకున్న బలం మీదకు రావు గ్రామ స్థాయిలో. ఎందుకంటే బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లు నేషనల్ ఎజెండా ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయి. మోడీకి ఆల్టర్నేటివ్ లేడని, తర్వాత బీజేపీ జాతీయ పార్టీ, దానికి జాతీయ పార్టీ ఆల్టర్నేటివ్ లేకపోవటం, డెఫినెట్గా అధికారంలోకి వస్తుందన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటాం, అర్బన్ యూత్ అట్రాక్ట్ ఉంటాం. ఇవన్నీ కారణాల దృష్ట్యా పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వస్తాయి. అసెంబ్లీకి వచ్చినప్పుడు తగ్గుతాయి, గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు ఇంకా తగ్గుతాయి. అంటే విలేజ్ నెట్వర్క్ లేకపోతే అట్లా తగ్గే అవకాశం ఉంది. బీజేపీకి ఎప్పటికి కూడా ఓవరాల్గా పార్లమెంట్లో బలాలు ఉన్నాయి. అది అసెంబ్లీలో కానీ లేదా జడ్పీటీసీలో కానీ రిఫ్లెక్ట్ కాదు. గ్రామ పంచాయతీ లెవెల్ ఇంకా అసలే రిఫ్లెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఇంకా బీజేపీకి నెట్వర్క్ ఏర్పడలే. మళ్ళీ కూడా పోటీ చేస్తే పార్లమెంట్లో అదే విధంగా సీట్లు వస్తాయి వాళ్ళకు. కాబట్టి దానికి ఉన్నటువంటి క్యారెక్టర్, అది బీజేపీకి ఉన్నటువంటి క్యారెక్టర్. కాబట్టి ఇవాళ సరే ప్రత్యక్షంగా పార్టీ గుర్తు లేకపోయినా పార్టీలన్నీ బ్యాకప్ ఉండే ఇవాళ క్యాండిడేట్ నిలబెట్టినాయి. కాబట్టి 100% పార్టీలు రిఫ్లెక్ట్ కాకుండా ఏదేమైనా వాళ్ళ మద్దతుదారులు గెలిచారు. రానున్న కాలంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకా దిగజార్చకూడదు. 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ కానీ, ఆ తర్వాత 70 అశోక్ మెహతా రికమెండేషన్స్ ప్రకారం ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ నడుస్తుంది. అంటే మండల వ్యవస్థ అశోక్ మెహతా చేసినటువంటి రికమెండేషన్ ఆధారంగా మండల వ్యవస్థ వచ్చింది. సమితి ప్రెసిడెంట్ అనేది బల్వంతరాయ్ మెహతా ప్రకారం నడిచినాయి. ఇప్పటికి కూడా కేరళ అది ఉంది. అయితే ఇవాళ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అంటే స్వచ్ఛందంగా ఎలక్షన్స్ పోయి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఇంకా అంతకు మించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే కూడా తప్పు లేదు. కానీ డబ్బుల ఇన్వాల్వ్మెంట్ రోజు రోజుకు పెరుగుతుంది. 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు ఓటర్స్ సైజును బట్టి ఈ డబ్బులు విపరీతంగా వరదలాగా ఖర్చు పెట్టారు. ఇలా ఖర్చు పెట్టి ఎన్నికైన సర్పంచులు రేపు నిజాయితీగా వ్యవహరించగలుగుతారా అనేది ఒక ప్రశ్న. రెండవది, వీళ్ళు ఖర్చు పెట్టి ఎన్నికై వీళ్ళు ఆశించిన స్థాయిలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వగలరా అనేది రెండో ప్రశ్న. తర్వాత మూడో ప్రశ్న, ఇవాళ పాపులర్ ఓటింగ్ తోటి గ్రామ పంచాయతీలు ఎన్నికైనప్పటికీ గ్రామ సభలు తూతు మంత్రంగా జరుగుతున్నాయి. గ్రామ సభలు నిజాయితీగా నిర్వహించి తీర్మానం ప్రకారం పనులు చేయగలరా? ఇవన్నీ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. వాస్తవానికి గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ ఆశించిన, లేక పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకొచ్చిన, గ్రామ సభ సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలనేది, పార్లమెంట్ కన్నా పవర్ఫుల్ కావాలి గ్రామ సభ అనేది. అంటే గ్రామ సభ తీర్మానాల ప్రకారమే నిధులు పంపిణీ జరగాలి. గ్రామ సభ నిర్ణయించినటువంటి వాటికి ప్రియారిటీస్ ఇవ్వాలి. ఉదాహరణకు నేషనల్ లెవెల్లో ప్లానింగ్ కమిషనో పార్లమెంటో గ్రామంలో ఒక వంతెన ఎక్కడ అవసరం, ఎంత ఎక్స్పెండిచర్ అవసరం, ఎంత ఎస్టిమేషన్ అనేది తెలియదు. అది గ్రామ సభకే తెలుసు. గ్రామానికి ఫస్ట్ ప్రియారిటీ ఏది, రోడ్డా, వంతెన, లేకపోతే చెరువ, ఏదైనటువంటి గ్రామ సభకే తెలుస్తుంది. పార్లమెంట్కి తెలియదు, అసెంబ్లీకి తెలియదు. కాబట్టి ఈ ఉద్దేశంతో ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యం చేస్తున్నారు. కానీ మధ్యలో అదృష్టం కొద్దీ రాజీవ్ గాంధీ హయాంలో 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థకు 29 ఐటమ్స్ ట్రాన్స్ఫర్ చేశారు అధికారాలు. మున్సిపాలిటీస్కు మరొక 8-9 మున్సిపాలిటీస్ ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు, ఈ రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఎలక్షన్స్ జరపాలి, జరగకపోతే నిధులు రావు. గతంలో అయితే నాకు గుర్తున్నంత వరకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా
పంచాయతీరాజ్ ఎన్నికలు జరగని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సంస్కరణలు వచ్చినాక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగితేనే నిధులు ఇస్తామన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరుపుతుంది. ఇలా జరగటం వల్ల 50th ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు రాజ్యాంగ సవరణ 73-74 రాజ్యాంగ సవరణ అనేది ఒక మంచి మార్పు పంచాయతీరాజ్ వ్యవస్థకు. ఇదే సందర్భంలో రాష్ట్రాలు నిధులు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు గత సంవత్సరం ఇప్పుడు అయిపోయిన సర్పంచులు 500 కోట్ల పనులు చేశారు. ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు, కమిట్మెంట్ తోటి ఆలోచించే వాళ్ళు, తర్వాత న్యాయాలను డెవలప్ కావాలని ఆలోచించే వాళ్ళందరూ 1-2 కోట్లు అట్లా పెట్టి డెవలప్ చేసే వాళ్ళకు నిధులు రాలేదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉండరు. వాళ్ళ బిల్లులు వస్తే వాళ్ళకి క్లెయిమ్ చేయాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ హయాంలోనే ఈ బాకీలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ళు వచ్చినాక కూడా అది పెద్ద పట్టని వైఖరితోటే ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది, ఉత్సాహంగా పనిచేసే సర్పంచులకేమో డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఎదురైంది. ఉత్సాహంగా 1-2 కోట్లు సొంత డబ్బులు పెట్టి చేసిన వాళ్ళకు ఎక్కడికి పోతలే వస్తాయని, ఏం పని చేయకుంటున్న వాళ్ళేమో నష్టపడలేదు. ఇప్పుడు పని చేసిన వాళ్ళు అమాయకుల కిందికి వస్తారు. ఈ దృక్పథం ప్రచారం అయితే రేపు వచ్చే సర్పంచులు పనులు చేయరు. ఎందుకంటే ఎక్కడ పెడితే ఎక్కడ ఆగిపోతాయని చెప్పేసి. అందుకని పంచాయతీ వ్యవస్థని కరెక్ట్గా వర్క్ చేయించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. మనతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినాయి మలేషియాలో, సౌత్ కొరియాలో. మలేషియాలో అయితే అసలు గ్రామ పంచాయతీలే భూ సంస్కరణలు అమలు చేసినాయి. సౌత్ కొరియాలో అయితే మీరు విలేజ్ లెవెల్కు సిమెంటు ఐరన్ పంపితే వాళ్ళే వంతెన కట్టుకుంటారు. ఆ స్థాయిలో డెవలప్ అయినాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మనం దానికి ఎగ్జాంపుల్ కేరళలో ఇప్పటికి కూడా పాత సిస్టమే నడుస్తుంది. పంచాయతీ సమితిలు, పంచాయతీలు, జిల్లా పరిషత్తులు. కానీ మన దగ్గర పంచాయతీలు కాకుండా మన మండలం 2 పంచాయతీలు, వాళ్ళకు మన మండలం సైజు 2 పంచాయతీలు, ఒక్కొక్క పంచాయతీ 25-30 వేల ఓట్లు ఉంటాయి. కానీ ఇవాళ బాగా సక్సెస్ అయినాయి. విద్యారంగం, తర్వాత వైద్య రంగాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే కేరళ పోయి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మన దగ్గర కూడా రాజకీయ పార్టీలు బ్యాకప్ చేసినా వీటిని స్వయం పోషకంగా చేయటం, రాష్ట్రం సరైన సమయంలో నిధులు అందించడం, తర్వాత వనరులు సమీకరించుకునే అవకాశం గ్రామ పంచాయతీలకు ఇవ్వటం, వీటి ద్వారా మాత్రమే ఇవాళ చూడండి కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చిండు. నిధులు ఇవ్వడానికి డబ్బులు లేవు. అంటే నిధులు ఇవ్వకపోతే అవి వర్క్ చేయవు. ఇది పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి ఓవర్కమ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకా పొలిటికల్ బ్యాకప్ కానీ, అది పొలిటికల్ పార్టీస్ ఉండగా రాజకీయేతర ఎన్నికలు అనడానికి వీల్లేదు, పార్టీయేతర ఎన్నికలు అనడానికి వీల్లేదు. కాబట్టి 100% కాకపోవచ్చు. ఏదేమో ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ మాత్రం అసెంబ్లీలో ఏ నిష్పత్తులు వచ్చినాయో అదే నిష్పత్తిలో రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి ప్రతిపక్షం కృషి చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, ఉపేందర్ గారిని తీసుకుపోయే ముందు ప్రైమ్ డిబేట్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత